హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మెంతి కూరలో దాగి ఉన్న ఔషధ గుణాలని వివరిస్తాను. మెంతి కూరలో రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించే గుణాలు ఉన్నాయండి. ఎందుకంటే మెంతి కూరలో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆ విధంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని తగ్గించే గుణాలు మెంతి కూరలో ఉన్నాయండి. మెంతికూర తీసుకున్నప్పుడు జీర్ణక్రియ చాలా సాఫీగా జరుగుతుందండి. ఇది సహజమైన అరుగుదల టానిక్‌లా పనిచేస్తుంది. అందువల్ల అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం మరియు గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మెంతికూరని వాళ్ళ డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. అంతేకాదండి, ఇది రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు మెంతి కూరను ఎక్కువగా తీసుకుంటే మంచిదండి. అంత మాత్రమే కాదండి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుణాలు మెంతి కూరలో ఉన్నాయి. మెంతి కూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఆ విధంగా రక్తపోటు కూడా తగ్గుతుందండి. మరి మెంతి కూరను తీసుకున్నప్పుడు కీళ్ళ నొప్పి, కీళ్ళ వాపు కూడా తగ్గుతుందండి. ఎందుకు అంటే మెంతి కూరలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయండి. అందువల్ల కీళ్ళ నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి. మెంతి కూరలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయండి. దీనిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అంతేకాదండి, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు గానీ, చర్మ సౌందర్యాన్ని మెరుగు చేసే గుణాలు మెంతికూరలో ఉన్నాయండి. చర్మం సహజంగా మెరిసేలా చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, చర్మంపై ముడతలు రాకుండా కూడా మెంతికూరను తీసుకున్నప్పుడు మన శరీరాన్ని రక్షిస్తుంది. మరి జుట్టు వేర్లని బలపరిచే గుణాలు కూడా మెంతికూరలో ఉన్నాయండి. ఇది ఎక్కువగా ఆహారంలో చేర్చటం వల్ల జుట్టు ఊడిపోవడంతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. మీకు తెలుసా? పాతకాలంలో ప్రసవించిన తల్లులకి పాలు ఎక్కువగా పట్టడం కోసం మెంతి కూరని బాలింతలకి ఆహారంగా ఇచ్చేవారటండి. అయితే గర్భిణీ స్త్రీలు ఈ మెంతి కూరని మితంగా తీసుకుంటే చాలా మంచిదండి. ఇవండి మెంతి కూరలో ఉన్న ఔషధ గుణాలు. ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.